మహోన్నతుడ దయల తండ్రి, ప్రేమతుడైన సుప్రభ కన్న తండ్రి, చేసే స్తోత్రం. మీ త్యాగాన్ని ధ్యానిస్తుండగా కృప చూపించండి తండ్రి. పాపం చేసిన మాకు మీ త్యాగం అర్థం కాదు తండ్రి. పాపంలో ఉన్న మాకు పరిశుద్ధ త్యాగం అర్థమవడం అసాధ్యం తండ్రి. దావీదు అంటున్నాడు, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకునే రీతిగా నా మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నాడు తండ్రి. ధర్మశాస్త్రంలోనే అంత ఆశ్చర్యకరమైన సంగతులుంటే మీ త్యాగంలో, పరిశుద్ధ త్యాగంలో ఇంకెంత ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి ప్రభా. అసలు ఎందుకు చేశారు, దానివల్ల లాభం ఏంటో అదంతా మేము తెలుసుకుంటే తప్ప మిమ్మల్ని హత్తుకోలేము ప్రభా. కాబట్టి ప్రభా మాకు దయచేయండి, సహాయం చేయండి, నడిపింపు దయచేయండి. ఈ నీచుని సిలువ చేయడం మరో చేయడం ఉంది కొంతసేపు. మీ మాట నాలో ఉంచమని, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, త్యాగాన్ని కన్నీళ్లతో ధ్యానించడానికి సహాయం చేయండి. పాపాన్ని ఒప్పుకునే కృప దయచేయండి. ఆత్మకార్యం జరిగించమని, నాయకత్వాన్ని బట్టి జయం దయచేయమని ఇస్తున్న మనుషులు అంటారు. ఆమేన్. చూద్దాం ఈరోజు త్యాగంలో కోణం. యేసు ప్రభువారు మన కోసం భారమైన సిలువను మోస్తేనే. యోహాను సువార్త 19:17 నుండి. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. 16. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసయ్యను తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ప్రియమైన పిల్లరా, సిలువలో ఆయన వేలాడారు, గుడ్ ఫ్రైడే రోజు అని తెలుసు. ఆయన సిలువలోనే మరణించారని కూడా తెలుసు. అయితే అన్యాయపు తీర్పు ఆయన పొందిన తర్వాత ఆ ప్రదేశం నుంచి భారమైన సిలువ ఇచ్చి ఆయన చేత మోయించి కొండ మీదకి ఎక్కించి అక్కడ ఆయన్ని సిలువ మీద వేలాడదీశారు. అంటే డైరెక్ట్ గా సిలువ ఎక్కించడం కాదు, ముందు రోజు రాత్రి ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టడానికి, మొల కిరీటం పెడతానికి, వీటన్నిటికీ అప్పగించారు అక్కడున్న రాజు. ముందు రోజు రాత్రి చాలా దారుణంగా ఆయన హింసించారు. స్పష్టంగా బైబిల్ చెప్తుంది. కొరడా దెబ్బలు కొట్టారు 39. తర్వాత తల మీద మొల కిరీటం పెట్టారు, ఉమ్ములేశారు, అవమానించారు శారీరకంగా, మానసికంగా. ఇదంతా అయిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ నుంచోబెట్టారు. ఇదంతా అయిపోయింది, తీసుకెళ్లి నుంచోబెట్టి ఇప్పుడు పిలాతు అంటాడు, సరే సరిపోయిందా, కొరడా దెబ్బలు కొట్టించానుగా మీకోసం, ఆయన ఏం నేరం చేసినట్టు కనబడతల్లా, మీరు అడిగారు కాబట్టి కొట్టించాను, సరిపోయిందా, లేదు సరిపోలా, గట్టి గట్టిగా అరుస్తున్నారు, సరిపోలా, ఈయన్ని చంపేయండి. చంపడానికి ఏం చేశారు, ఆయనలో ఏం కనబడతలేదే, మాకు అనవసరం, మాకు ఆయన్ని చంపేయటమే కావాలి. ఆల్రెడీ దెబ్బలు తిన్నారు, 39 కొరడా దెబ్బలు, అవమానాలు, ముళ్ళ కిరీటం అంతా అయిపోయింది. అదంతా ఒక సెక్షను. తర్వాత మళ్ళీ నుంచోబెడితే పిలాతు ఎదుట ఆయన దోషిగా నిలబడి దోషం చెయ్యకపోయినా మన కోసం, మన పాపాల నిమిత్తం, అప్పుడు ఆయన తీర్చిన తీర్పు ఏంటంటే ఈయన్ని సిలువ వేసి చంపేయండి అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి సైనికులు తీసుకొచ్చి సిలువని ఇచ్చారు, భారమైన సిలువ. అక్కడి నుంచి ఆయన మోసుకుంటూ అప్పటికే దెబ్బలు తిన్నారు, అప్పటికే వీపు చీల్చబడింది, అప్పటికే చాలా రక్తం కారిపోయింది. ఆయన ఒంట్లోంచి తల ద్వారా కారింది రక్తం, వీపు ద్వారా రక్తం కారింది. అయితే బలహీనుడైపోయారు పాపం, శరీరంతో ఉన్నారు కదా, చాలా బలహీనుడు అయినా కూడా ఆయన భుజం మీద సిలువ పెట్టి నడిపించుకుంటూ, ఇంకోటి ఏంటంటే అది హైవే లాగా ఉండదు, అక్కడి నుంచి పైకి ఎక్కాలి, కొండ మీదకి తీసుకెళ్ళాలి. ఆయన మోసుకుంటూ కొండ మీద, కొండ ఎలా ఉంటుందో మీకు తెలుసు, 2000 సంవత్సరాల కిందట, అలా కింద నుంచి ఆయన మోసుకుంటూ ఎంత దారుణమైన పరిస్థితి అంటే బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, ఇలా మోస్తూ వెళ్తుండగా ఆయన మోయలేక పడిపోయారంట. యేసు ప్రభువారు మన తండ్రి మోయలేక పడిపోయారు. లోకాసు సువార్త 23:26. తీసుకుని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకుని యేసయ్య వంటి సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టి, అతని మీద ఎక్కడి నుంచి తీసి, యేసయ్య మీద నుంచి సిలువ తీసి సీమోను మీద పెట్టారు. ఎందుకని, పడిపోతున్నారు ఆయన, కొంతసేపు గ్యాప్ ఇద్దాం, ఈయన బలహీనుడైపోయాడు,
ఈయన ముందు రోజు రాత్రి, వాళ్ళకి తెలుసు కదా సైనికులకి, ముందు రోజు రాత్రి రక్తం చిందించబడిన ఈయన రక్తం గార్చారు కాబట్టి బలహీనుడు అయిపోయారు. కాబట్టి పడిపోతున్నప్పుడు కొంతసేపు, అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, అది ఎంత భారమైన సిలువ, ఆయన పడిపోయేంతగా బరువు మోసారు. ఆయన పడిపోవడం ఏంటి, చాలా దారుణం, చాలా అమానుషం. అది మళ్ళీ కొంతసేపు అయినా మళ్ళీ ఆయన సిలువను ఆయనే తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ సిలువ మోసుకుంటూ కొండ మీద ఎక్కి అప్పుడు ఆ సిలువ మీద ఎలాడి మన కోసం చనిపోయారు. దీంట్లోంచి ఏం తెలుసుకోవాలి మనం ఈ త్యాగంలోంచి అంటే, మన పాప భారాన్ని ఆయన మోశారు. మనం పాపం చేసి దేవుడిచ్చిన సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయాం. మానవులమైన మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మన జీవితంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గలిబిలి, భయం, వేదన, భారం ఇవే ఉంటాయి మనిషికి పాపం చేస్తే. ఆదాము పాపం చేయక ముందు వాళ్ళకి ఏ బాధ లేదు, భయం లేదు, వాళ్ళకి దిగులు లేదు. ఉన్నాయా ఆదాముకి ఏదైనా తోటలో? ఏం లేవు. అంత హ్యాపీ, అంత ఫ్రీడమ్, అంత పండగే పండగ రోజు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశారో వాళ్ళలో భయం మొదలైంది, కష్టం మొదలైంది, చెమట కాల్చడం మొదలైంది, శ్రమ మొదలైంది, అన్నీ మొదలైనవి పాపం ద్వారా. సేమ్ మానవులుగా మనం పాపం చేసినప్పుడు మన జీవితంలో అన్ని కోల్పోతాం, దేవుడిచ్చిన మంచివన్నీ. అందుకని అంటారు యేసుప్రభు వారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఇస్తాను అంటే అర్థం ఏంటి? లేదనేగా. ఏం చెప్తున్నారు ఆయన? ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. ఏ భారం మోస్తున్నారు? ఇటుకల భారం కాదు, వస్తువుల భారం కాదు, పాప భారాన్ని మోసుకొని ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద వాళ్ళందరికీ దేవుడు ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పుడు మన పాప భారాన్ని ఆయన మోసి సిలువ రూపంలో మనకి సమాధానం, సంతోషం, నెమ్మది ఇవన్నీ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా వచ్చింది క్రైస్తవులకు సంతోషం, సమాధానం ఎలా వస్తుంది? శ్రమలలో కూడా మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే, మన తండ్రి అనే యేసుప్రభు వారు మన కోసం సిలువను మోశారు కాబట్టి, సిలువ భారాన్ని మోశారు కాబట్టి ఈరోజు మనం ఆయన పిల్లలుగా ఆయన ఇచ్చే సమాధానం, సంతోషం, నెమ్మది అన్నీ అనుభవిస్తున్నామండి. ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు? మనం పాపం చేయడం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళాం, తాగడానికి, జనాలను మోసం చేయడానికి, కొట్టడానికి, అనేక రకాలుగా. ఒకే చోట ఉండి మనం పాపం చేయలే, అనేక ప్రాంతాలకు నడుచుకుంటూ విగ్రహారాధన చేయడానికి వేరే ప్రాంతాలకు, వేరే ఊళ్ళెళ్ళి మరి చేసాం. ఇవన్నీ దేవుడికి విరుద్ధమైనవి. కాబట్టి మన పాపాలు ఏం చేసినాయంటే మన దేవుణ్ణి రోడ్డు మీద నిలబెట్టేసినాయండి. ఆయన ఎక్కడ నడిచారు? నడి రోడ్డు మీద నడిచారు. మనం తండ్రిని ఎక్కడ పెట్టాం? నడి రోడ్డు మీద పెట్టేశాం. తల్లిదండ్రులు అంటారు లోకంలో, నన్ను రోడ్డు మీద పెట్టావు కదరా, నా పరువంతా తీసేసావు కదరా, నేను పెంచి పెద్ద చేసినందుకు ఈరోజు నన్ను రోడ్డు మీద నుంచోబెట్టావురా, నా పరువు తీసేసావురా, నీ వల్ల నా పరువు అంతా పోయింది, రోడ్డు మీదకి ఎక్కేసా కదరా నేను. మన దేవుణ్ణి మనం రోడ్డు ఎక్కించాము. మన దేవుణ్ణి మన సృష్టించి, నిర్మించి, మనకి సమస్తాన్ని దయచేసిన దేవుడికి, ఈ భూమి మీద బ్రతకడానికి మనకు అన్ని ఇచ్చారు. అందమైన సృష్టి, తినటానికి చెట్లు, వృక్షాలు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి సింహాసనం మీద కూర్చుంటే మనకు నచ్చలా. మీరు సింహాసనం మీద కూర్చోవడం ఏంటి ప్రభువా, రోడ్డు మీద ఎక్కండి అని మనం చేసిన పాపం ఆయన్ని రోడ్డు మీద తీసుకొచ్చేసింది. నడి రోడ్డు మీద నడిచేలా చేసింది. యాక్చువల్గా మనం నడి రోడ్డు మీద నడవాలి. పాపం చేసింది మనం, ద్రోహం చేసింది మనం, మోసం చేసింది మనం రోడ్ల మీద తిరగాలి. పిచ్చి పట్టి మనం రోడ్ల మీద తిరగాలి. శిక్షతో మనం రోడ్ల మీద అవమానాలు భరించాలి. న్యాయమా కాదా? ఎవరు తిరగాలి? ఎవరు తిరిగారు? మనం తిరగాలి, కానీ మనం రోడ్ల మీద తిరగల. అవమానంతో, శిక్షతో ఆయన తండ్రిగా శిక్ష తీసేసుకున్నారు. మన శిక్ష ఆయన తీసుకున్నారు కాబట్టి నడి రోడ్డు మీద భారమైన సిలువను అందరూ చూస్తూ ఉండగా మోయలేక మోస్తూ ఆయన కొండెక్కి మన కోసం
ఆయన యొక్క అమూల్యమైన త్యాగాన్ని చేసి ముగించారండి. అయితే ఆయన సిలువను మోయటం వల్ల నడి రోడ్డు మీద మనకు వచ్చిన లాభం ఏంటి? ఎందుకు మోసారు? మన పాపాన్ని బట్టి. దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, ఒకప్పుడు పాపానికి పరిగెత్తిన మనం, ఒకప్పుడు తప్పుడు పనులకు పరిగెత్తిన మనం రోడ్ల మీద ఈరోజు ఆయన రాజ్యం కడతానికి పరిగెడుతున్నాం. ఆయన సేవించడానికి రోడ్ల మీద పరిగెడుతున్నాం, మందిరానికి వెళ్తానికి, ఆయన రాజ్యం కడతానికి. అంతేకాదు, నడి రోడ్డు మీద మన తండ్రి మన కోసం ఊరేగితే అవమానాలతో ఈరోజు మనం ఆయన పిల్లలుగా నడి రోడ్డు మీద ఆనంద మహోత్సవంతో ఊరేగుతున్నామండి. జై జెండా వేసుకుని ఊరేగుతున్నాం. దీనికి కారణం మన యేసయ్య త్యాగం. మన తండ్రి త్యాగమే మనల్ని ఊరేగిస్తుంది భూమి మీద సంతోష గానాలతో, విజయ పతాకంతో. దేవునికి మహిమ కలుగుగాక. నేను వైపు చూద్దాం దయచేసి. కళ్ళు మూసుకొని, ఎక్కడ ఉండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చారు? ఆయన ఎందుకు రోడ్ల మీద తిరగాలి? తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, ద్రోహం చేసింది మనం, తల్లిదండ్రులు ఏడిపించింది మనం, జీవితాలని నాశనం చేసింది మనం. కానీ శిక్షానికి వెళ్ళిపోయింది. భారమైన సిలువను మోస్తూ. గుర్తుందా మీ జీవితంలో? విగ్రహారాధన కోసం ఎన్నో ఊర్లు వెళ్ళారు, ఎన్నో రాష్ట్రాలు తిరిగారు, నేను కూడా తిరిగాను. అదంతా దేవుడికి విరుద్ధమైందే. గుర్తుందా? తప్పుడు వ్యసనాల కోసం ఎక్కడికెక్కడికో రోడ్ల మీద నుంచి వెళ్ళి తిరిగి వేరే చోటుకి వెళ్ళి తప్పుడు పనులు చేసాం. తాగుడు, తందనాలు, ఇంకా అనేక రకమైన వ్యసనాల కోసం అదంతా ఆయన మీద పడిపోయింది. ఈరోజు మనం చనిపోలా. ఎందుకు తెలుసా? ఆయన అన్ని రకాల శిక్షలు భరించారు కాబట్టి, అన్ని రకాలుగా ఆయన వేదన పడిపోయారు, శ్రమ పడిపోయారు. కాబట్టి మనం ఇంకా శిక్ష పడక్కర్లా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష తప్పించబడ్డామంటే ఆయన దయ వల్ల, ఆయన త్యాగం వల్ల. ఈరోజు మనం ఎలా తిరుగుతాం? పాపాత్మలైన మనం ఎలా రోడ్ల మీద నడుచుకుంటూ మందిరానికి ఎలా వెళ్తున్నాము? ఆయన రోడ్ల మీద నడిచారు కాబట్టి, ఆయన చేసిన త్యాగం వల్ల ఈరోజు సువార్త పనిలో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం మూలం మర్చిపోవద్దు, త్యాగాన్ని పక్కన పెట్టద్దు. అర్థమే ఉండదు భక్తి జీవితానికి. చెప్పగలవా? నేను నా జీవిత కాలంలో విగ్రహారాధన చేయడానికి, పాపం చేయడానికి, తప్పుడు వ్యసనాల కోసం, తప్పుడు పనుల కోసం, లంచాల కోసం, మోసాల కోసం రోడ్ల మీద నడిచాను. ఆ పాప భారం అంతా మీరు తీసేసుకున్నారయ్యా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ చూస్తుండగా ఆయన సిలువ మోయటం ఏంటండి? అందరూ అక్కడ ఉన్నారు, వందల వేల మంది చూస్తున్నారు రోడ్డు మీద. ఆయన వాళ్ళందరూ ఎదుట మోసుకుంటూ మొయ్యలేని భారమైన సిలువను కింద పడిపోయారంట. ఆయన మొయ్యలేక, అంత భారమైన సిలువది. నిన్ను రక్షించడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసా? నిన్ను విడిపించడం కోసం ఆయన ఎంత త్యాగం చేశారో తెలుసా? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, అది నా కోసమే. ఈ జగతి కోసమే, అది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నడి రోడ్డు మీద తిరగాల్సింది నేను ప్రభు. అవమానం నాకు రావాలి, చేసింది నేను కాబట్టి న్యాయంగా అది నాకు రావాలి. కానీ నేను చేసిన పాపాలకి మాత్రం శిక్ష అనుభవించలేదు. ఇంత త్యాగం చేశారంటయ్యా, ఎంత ప్రేమ ఏంటయ్యా, ఇన్ని కోణాల్లో త్యాగం ఏంటి తండ్రి. ఇంకా ఏది నేను అనుభవించకుండా మొత్తం మీరే అనుభవించేశారేంటి? ఇంత పిచ్చి ప్రేమ ఏంటయ్యా. అందట్లేదు ప్రభు, ఊహకు అందట్లేదు తండ్రి. నిజమని తెలుసు,
కానీ నమ్మలేకపోతున్నాను. నమ్మలేని నిజం తండ్రి, ఇది నమ్మలేని సత్యం ప్రభు. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, కానీ వాటికి శిక్ష ఈ రోజు నేను అనుభవించట్లేదు. హ్యాపీగా ఉన్నాను మీ దగ్గర, మీ సన్నిధిలో ఆనందిస్తున్నాను, పరవశిస్తున్నాను. మీ రాజ్యం కడుతున్నారంటే నాకు అర్థమైంది మీ త్యాగమే తండ్రి, మీ రక్తం, మీ త్యాగం, మీ బలియాగమే నన్ను శిక్ష నుంచి తప్పించేసింది ప్రభు. సహాయం చేయండి తండ్రి. మన్నించుమా 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 నాన్న, మన్నించుమా. లోకాన్ని ప్రేమించి మిమ్మల్ని ద్వేషించి మిమ్మునే కాదని వెళ్ళితే గతి లేని స్థితికి చేరితే మన్నించుమా 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 నాన్న, మన్నించుమా. లోకాన్ని ప్రేమించి మిమ్మల్ని ద్వేషించి మిమ్మునే కాదని వెళ్ళితే గతి లేని స్థితికి చేరితే ఆదాము పాపమును క్షమించినారే, చర్మపు వస్త్రమును నిర్మించినారే. కడపటి ఆదామై ఏతించినారే, ఈ పాపి కొరకై రిక్తునిగా మారారే. ఆదాము పాపమును క్షమించినారే, చర్మపు వస్త్రమును నిర్మించినారే. కడపటి ఆదామై ఏతించినారే, పాపి కొరకై రిక్తునిగా మారారే. ఇంత చేసిన మీరు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా, కాదనకు ప్రాణమా, కాదనకు ప్రాణమా, కాదనకు ప్రాణమా. మన్నించుమా 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 నాన్న, మన్నించుమా. దావీదు పాపమును క్షమించినారే, ఆ మరణ శాసనమును రద్దు చేసినారే. దావీదు పట్టణమందు నా కొరకి పుట్టారే, ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యారే. దావీదు పాపమును క్షమించినారే, ఆ మరణ శాసనమును రద్దు చేసినారే. దావీదు పట్టణమందు నా కొరకే పుట్టారే, ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యారే. ఇంత చేసిన మీరు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా, కాదనకు నేస్తమా, కాదనకు నేస్తమా, కాదనకు నేస్తమా. మన్నించుమా 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 నాన్న, మన్నించుమా.
క్షమించుమా, మాట తప్పాను, మిమ్ము మరిచాను, క్షమించి నన్ను బ్రౌమా, కాదనక నన్ను కావుమా, మాట తప్పాను, మిమ్ము మరిచాను, క్షమించి నన్ను బ్రౌమా, కాదనక నన్ను కావుమా. ప్రాణం పెట్టిన మీకు మాట ఇచ్చి తప్పాను, చాలాసార్లు తప్పాను, చాలాసార్లు జీవితకాలంలో ఎన్నోసార్లు మీకు మాట ఇచ్చి తప్పాను. ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి, ఆ దోషాన్ని ఒప్పుకుంటున్నాను, అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి. జీవితంలో మాట తప్పనయ్యా, జీవిత కాలంలో మీకు మాట తప్పనని ప్రభు మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను తండ్రి. నా పాపాన్ని క్షమించి నాకు విడుదల దయచేయండి ప్రభు. అయ్యా, నాకు స్వస్థత విడుదల దయచేయండి ప్రభు. నేను పరిపూర్ణుడిగా మారాలని ఆశగా ఉంది ప్రభు. నేను మీకు ఇష్టడిగా మారాలని ఆశగా ఉంది. లోపం లేని సేవకుడిగా మారాలని ఆశగా ఉందండి. ఇంక నేను మాట తప్పను ప్రభు. మీరు నన్ను నమ్మితే నమ్మక ద్రోహం చేశానయ్యా. ఎవరు నమ్మనంతగా నన్ను నమ్మారు తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు కంటే, బంధువులు, స్నేహితులు కంటే ఎవరు నమ్మనంతగా మీరు నన్ను నమ్మారు తండ్రి. కానీ నేను మిమ్మల్ని మోసం చేశాను. బహుగా బాధ పెట్టారు తండ్రి, దుఃఖం పెట్టారు అయ్యో, మోసం చేశారు, రోడ్డు మీద నుంచోబెట్టారు తండ్రి. అప్పుడు రోడ్డెక్కించారు మిమ్మల్ని, ఇప్పుడు రోడ్డెక్కించారు. అప్పుడు మీ పరువు తీసేసాను, ఇప్పుడు మీ పరువు తీసేసాను. అప్పుడు రోడ్డు మీద నిలబెట్టాను, ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టాను. ఈ మనసును గాయం చేశారు తండ్రి, మీకు దుఃఖాన్ని కలుగజేశారు తండ్రి, తల దించుకునేలా చేశారు, సాతాను ఎదుట అవమానం పాలు చేశారు తండ్రి. జీవితంలో మాట తప్పలేదు. అయ్యో, నన్ను క్షమించండి, మరణించండి, మీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి. శుద్ధ హృదయం కలుగా చేయు, శుద్ధ హృదయం కలుగా చేయుము, నాలోనా శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయు. మీ వాత్సల్యం, మీ బాహుల్యం, మీ కృప కనికరము చూపించుము. మీ వాత్సల్యం, మీ బాహుల్యం, మీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపము.
తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, మీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, మీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, శుద్ధ హృదయం కలుగచేయు. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నాశలు నా కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచు. మీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చి. మీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చి. మీరేమో ఒక ఉద్దేశంతో నన్ను పిలిచారు, నాకు విడుదలిచ్చి నా ద్వారా ప్రజలకు విడుదల ఇవ్వాలని. మీరు ఒక గొప్ప సంకల్పంతో నన్ను పిలిచారు తండ్రి. నేను అది పక్కన పెట్టేశాను, మీ పిలుపు పక్కన పెట్టేశాను. మీరు పిలిచిన ఉద్దేశం పక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్టు బ్రతిగా, నాకు నచ్చినట్లు జీవించి పాపం మీద పాపం చేసి ఏడిపించారు తండ్రి. మీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చు. దేవా నన్ను మన్నించు, నా బ్రతుకు మార్చు.
తండ్రి మీ చేతికి ఇక లొంగిపోతానయ్యా. మీకు మించి మీకు వేరుగా నేనేం చేయలేను తండ్రి. మీకు వేరుగా నేను ఫలించలేను తండ్రి. మనందరం దేవుని చేత పిలవబడ్డాం. ఆయన ప్రణాళికలో ఉన్నాం. మనకు విడుదలిచ్చి మన ద్వారా ప్రజలకు విడుదల అవ్వాలనుకున్నారు, ప్రపంచానికి విడుదల అవ్వాలనుకున్నారు. మీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. తండ్రి మీ చేతికి ఇక లొంగిపోదునయ్యా. తండ్రి లొంగిపోతున్నాను తండ్రి. నేను సమర్పించుకుంటే నేను అప్పగించుకుంటున్నాను మీకు. ఇంకా మీ తప్ప నాకు వేరే దిక్కు లేదు తండ్రి. నాకు వద్దు, పాపం వద్దు. ఒకప్పుడు పాప కోసం పరిగెత్తారు, ఒకప్పుడు పాప కోసం ఎగబడ్డారు, ఒకప్పుడు పాప కోసం ఆశపడ్డారు. ఇప్పుడు వద్దు తండ్రి, నాకు పాపం వద్దు. పరిశుద్ధత కావాలి, నీతి కావాలి తండ్రి. తండ్రి మీ చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. తండ్రి మీ చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. తండ్రి మీ చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. మిగిలిన జీవితం ఇక మీకే ప్రభువా. మిగిలిన జీవితం అంతా మీ చేతిలో వాడబడతానయ్యా. ఇంకా నేను పాపం చెయ్యను, మోసం చెయ్యను మిమ్మల్ని అని చెప్పు. ఇంకా మీకు తిరుగుబాటు చెయ్యను తండ్రి. ఇక చాలు, పడిన దెబ్బలు చాలు, వెళ్ళి పాపం చేసింది చాలు, ఇక చాలయ్యా. నాకు వద్దు బాబో, పాపం వద్దు, అయ్యో భయం వేసేసి వద్దొచ్చింది తండ్రి నాకు. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. తండ్రి మీ చేతికి లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. హార్ట్ఫుల్ గా చెప్పాలి, హృదయాన్ని చూస్తారు ఆయన. మనస్ఫూర్తిగా చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. ఇంకా పాపం వద్దు, అది ఏ పాపమైనా సరే, ఏదైనా పాపమే. నాకు వద్దు, పాపం వద్దు. చేసింది చాలు, దిగజారింది చాలు, శాపం తెచ్చుకుంది చాలు ప్రభు, నాకొద్దు. మీరు నన్ను ఒక ఉద్దేశంతో పిలిచారయ్యా, ఒక గొప్ప ఉద్దేశంతో, నా మీద గొప్ప ప్రణాళికతో నేను ప్రజలకి దీవెనగా ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని పిలిచారయ్యా. కానీ మీ పిలుపును పక్కన పెట్టేశాను. మీరు ఎందుకు పిలిచారో అది పక్కన పెట్టి మర్చిపోయి నా పాపంలో మునిగిపోయానయ్యా. పాపంలోనే ఆనందించానని చెప్పు. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. చాలా సంవత్సరాలు అయిపోయింది. పాపం మీద పాపం, పాపం మీద పాపం. వచ్చిన స్థితి మర్చిపోయావు, తెచ్చిన తండ్రిని మర్చిపోయావు. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటివి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోధన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోధన
పలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. మీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. తండ్రి మీ చేతికి ఇక లొంగిపోదును. కన్నతండ్రి అనే యేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభు, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.